వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు రాజధాని ప్రాంత స్థితిగతులపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెళ్లి తొలుత ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెం వెళ్లారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు చంద్రబాబు. ఆ ప్రదేశంలో మోకాలపై కూర్చొని నమస్కరించారు. గతంలో సేకరించిన మట్టికి పూజలు చేశారు. పెద్ద ఎత్తున అమరావతి ప్రాంత రైతులు టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. జై చంద్రబాబు జై అమరావతి నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. సీఎం వెంట మంత్రులు నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర, కొలికిపూడి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. Five years కూడా ఇది ఏమీ మారలేదండి. The quality of the material, distance. శంకుస్థాపన ప్రాంతం పరిశీలన అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల పరిశీలనకు చంద్రబాబు వెళ్లారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు కూడా చంద్రబాబు వెళ్లనున్నారు. రైట్, ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని పర్యటనకు వెళ్లారు. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? మంచిదే అమ్మా, ఎందుకంటే ఆనాడు 2019లో సరిగ్గా ఈ రోజుల్లోనే మనం ప్రజావేదిక కూల్చివేశాం. సరే, అక్రమంగా నిర్మించారు లేకపోతే ఈవెన్ అతిక్రమించారు అనుకున్న ప్రభుత్వ భవనం కదా, చంద్రబాబు నాయుడు సొంత నివాసం కదా, లేకపోతే ఎవరి వ్యక్తిగత నివాసం కాదు. కానీ ప్రజావేదిక కూల్చివేత జరిగి దాదాపు 5 సంవత్సరాలుగా వస్తుంది. సరిగ్గా మరి విధ్వంసం నుంచి నిర్మాణం వైపు వెళ్ళాలంటే మళ్ళీ మొదటికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్ గానే చూడవచ్చు వారి పర్యటన. ముఖ్యంగా ప్రజావేదికను కూల్చివేసిన ప్రజావేదికను ఆ శిథిలాలు అంటే ఆనాటి వంశరచనకు శిథిలాలను ఒక సాక్ష్యంగా ఉండని అని చెప్పి దాన్ని బాగు చేసేది లేదు కానీ అని కూడా గతంలో మనకి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నాను. ఇప్పుడు అదే మాట మీద ఉంటారా లేకపోతే దాన్ని మళ్ళీ బాగు చేస్తారా తర్వాత వెళ్ళి. కానీ అట్లాగే ఉద్దండరాయనిపాలెంలో అప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు, అట్లాగే పక్క రాష్ట్రం అప్పుడు మన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అట్లాగే ఈ మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి ఆనాడు శంకుస్థాపన మహోత్సవం జరుపుకున్నారు. ఆనాడు నీళ్లు మట్టి దేశమంతా అన్ని నదుల్లో నీళ్లు అన్ని ప్రాంతాలను మట్టి తీసుకొచ్చి అప్పుడు పూజ చేశారు. ఇవాళ అదే పని మళ్ళీ చేశారు. మంచిదే, ఎందుకంటే మళ్ళీ మొదటికి వచ్చింది అంటున్నారు. నా బాధ ఏంటంటే వంశమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ పునర్నిర్మాణం వైపు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణం వైపు మొదటి అడుగు పడ్డదని నేను అనుకుంటున్నాను. సార్, గతంలో మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశాలను సందర్శించారు చంద్రబాబు. అదే కాకుండా ఇప్పుడు ఇంకా ఏ ప్రాంతాలను సందర్శించనున్నారు? అంటే నా ఉద్దేశం రాజధాని ప్రాంతంలో ఇప్పుడు ఇప్పటికే మనకు న్యాయమూర్తుల క్వార్టర్స్ కూడా పరిశీలిస్తానికి వెళ్తున్నట్టున్నారు ఆయన. దాంతో పాటు అంటే ఎక్కడ అసలు ఆనాటి తర్వాత 5 ఏళ్లుగా గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ లేకుంటే ప్రజాపక్షాలను ప్రజా సంఘాలను కానీ
ఈ అమరావతి రాజధాని పరిశీలనకు పోనివ్వలేదు గత ప్రభుత్వం. ఇవాళ యథేచ్ఛగా స్వేచ్ఛగా అందరూ తిరిగే పరిస్థితి వచ్చింది. ఇది ఒకటి ఏంటిది, విశాఖపట్నంలో రిషికొండ మీద ఉన్న భవనం గాని అసలు ఎక్కడికి స్వేచ్ఛగా మనుషులు సంచరించడానికి వీలు పరిస్థితులు గత 5 ఏళ్లుగా ఉంటే సరే అలనా తీరు వేరు. కానీ కనీసం అంటే రాజధానిని 3 ముక్కలాట మొదలుపెట్టి సరిగ్గా సంవత్సరం, మనకు 5 సంవత్సరాలు అవుతుంది కదా. పోయిన డిసెంబర్లోనే 2019 డిసెంబర్లోనే 3 రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి రైతులైతే దాదాపు గత 5 ఏళ్లుగా దాదాపు 1600 రోజులకు పైగా నిరాహార దీక్షలు చేశారు, రకరకాల నిరసన రూపాలు ప్రదర్శించారు, పాదయాత్రలు చేశారు. అంటే న్యాయస్థానం నుంచి దేవస్థానం అని, అట్లాగే అమరావతి నుంచి తిరుపతి, మనకు ఇవన్నీ పాదయాత్రలు చేశారు కదా రైతులు కానీ రైతు సంఘాల నాయకులు కానీ. ఇవాళ యథేచ్ఛగా ఆ ప్రాంతాలను సంచరించడానికి ఒక వీలు కలిగింది. కానీ నేను అంతకుముందు ఇది మనకు ధ్వంసం కాకముందు చూశాను, ఆ మధ్యన కూడా పోయినప్పుడు అన్ని ముళ్ళ చెట్లు మొలిచి అసలు రోడ్లు లాగా లేవు, భవనాలు లాగా లేవు. ఆనాడు ఎట్లా ఆగిపోయిందో జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొన్న శ్మశానంగా మార్చివేశారు. ఓ రకం చెప్పాలి, శ్మశానంగా మార్చివేశారు, శ్మశానం కాదండి. కానీ ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, మొన్నటిదాకా ప్రభుత్వం రాగానే మొదట్లోనే 2 రోజుల తర్వాతనే వెంటనే ఈ ముళ్ళ కంపలు తొలగించడం అని చెప్తున్నారు. కానీ చేయాల్సిన పని చాలా ఉంది. ఒకసారి కొత్త ఇల్లు కట్టడం చాలా ఈజీ, కానీ పాత ఇంటిని మరమ్మతు చేయడం కష్టం. ఇవాళ ధ్వంసమైన మొత్తం రోడ్లను అట్లానే ఆ బిల్డింగ్లను మళ్ళీ కొత్తగా పునర్నిర్మాణం చేయడం చాలా కష్టం. అయినా కష్టంలోని పని అయినా సరే ప్రభుత్వం తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బలపోదు అన్నట్టు చేస్తారు. కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఆనాడు కేంద్ర ప్రభుత్వ ఆఫీసులకు ముఖ్యంగా సంస్థలకు కేటాయించిన భూములు ఉన్నాయి, దాదాపు 1000 ఎకరాల భూములు ఉన్నాయి. పెద్ద 900 ఎకరాలు, 1000 ఎకరాలు, 2000 ఎకరాలు కేటాయించిన ఊరు ఉన్నాయి. వాటిని ఏం చేయాలంటే వెంటనే ఆయా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పచెప్పాలంటే ఏం చేయాలి? గతంలో ఒక ఆరోపణ ఏంటంటే, మాకు భూమి ఇచ్చారు, కేటాయించారు, కానీ అక్కడ పోవడానికి అప్రోచ్ కూడా రోడ్ కూడా లేదు అని ఆ సంస్థలు వెనక్కిపోయింది. కనుక మళ్ళీ ఏం చేయాలంటే, ప్లాటింగ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పచెప్పారో వాటికి అవసరమైన రోడ్లు తీయడం కానీ, ఆ రోడ్డు వేయడం కానీ, అప్రోచ్ రోడ్ ఇచ్చి వాళ్ళకి ఫెన్సింగ్ చేసి, అంటే వాళ్ళే సర్వే చేసి వాళ్ళకి కేటాయించిన భూమి ఇది అని మార్కౌట్ చేసి చూపెడితే తప్పక వస్తాయి. ఇప్పటికే మనకు వరలక్ష్మి గారు రిజర్వ్ బ్యాంక్ హెడ్ ఆఫీసు అక్కడ ఉండాల్సింది, ఇది మనకు రాష్ట్రానికి సంబంధించిన హెడ్ ఆఫీసు, కానీ అది విశాఖపట్నం తరలిపోతుంది అని అనుకుంది. కనుక అక్కడ విశాఖపట్నంలో తాత్కాలికంగా చూపించిందని శాశ్వత వాసవి చేసుకున్నారు. ఇప్పుడు అక్కడనే ప్రారంభిస్తామంటున్నారు. అటువంటి దాన్ని కూడా మళ్ళీ రాజధాని తీసుకురావాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం ఆర్థిక రాజధాని కావచ్చు, కానీ రాజధాని నగరంలోనే ఈ రిజర్వ్ బ్యాంకు మెయిన్ ఆఫీస్ ఉంటే బాగుంటది. దానికి కేటాయించిన స్థలాన్ని కూడా చూపించాల్సి ఉంటది. అట్లా దాదాపు 67 సంస్థలు, ప్రధానమైన సంస్థలు మనకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రావాల్సి ఉన్నది. వాటన్నిటిని లిస్ట్ అవుట్ చేసి చేయాల్సి వస్తుంది. అన్నిటికంటే పెద్ద పునర్నిర్మాణం ఏంటంటే, ఆనాడు పాడైన రోడ్లను మళ్ళీ వేయడము. ఇప్పుడు వరలక్ష్మి గారు ఎప్పుడు కూడా రోడ్లు తిరగకపోతే కూడా చెడిపోతాయి. నడి రోడ్డు మీద మనకు కప్ప చెట్లు వచ్చిన సందర్భం చూసినాం మనం. కనుక మళ్ళీ పునర్నిర్మాణంలో 1 సంవత్సరంలోగా ఈ మౌలిక వసతులను కల్పించి, ముఖ్యంగా భూమి, నీరు, అట్లాగే రోడ్లు, వీధి దీపాలు, ఇట్లా వీటన్నిటి కల్పించారు అనుకోండి, ఆటోమేటిక్ గా జనజీవనం మొదలవుతుంది, ఆఫీసుల నిర్మాణం మొదలవుతుంది. ముఖ్యంగా మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలు కూడా పూర్తి చేస్తే మిగతా ఉంటాయి. ఇంకొక విషయం కూడా ఏంటంటే, పునరావాసం కల్పించే క్రమంలో వీళ్ళందరికీ కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు. ఒక రకంగా వాళ్ళు భూమిని దానం చేసిండు అనొచ్చు, అంటే వాళ్ళ లాభం లేకుండా. కనుక వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళకి కేటాయించిన ప్లాట్లను కూడా కేటాయిస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కదా. ఇల్లు కట్టుకుంటే ఆటోమేటిక్ గా ఎప్పుడైతే నిర్మాణాలు వస్తాయో ఆటోమేటిక్ వ్యాపారం పెరుగుతుంది. వ్యాపారం పెరిగితే మౌలిక వసతులు పెరుగుతాయి. మౌలిక వసతులు పెరిగితే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి సాధిస్తాం. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, ఇప్పుడు ఇస్తారు, ఎట్లా ఇస్తామంటే, మేము సంపద సృష్టిస్తాం, పంచుతాం, పేదలకు పంచుతామంటే. సంపద సృష్టించాలంటే ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా ఆర్థిక అభివృద్ధి జరగాలి. ఆర్థిక అభివృద్ధి జరగాలంటే జనజీవనం అక్కడ ఉండాలి. అమరావతి శ్మశానం కాదు, ఇది జనారణ్యము, అరణ్యం కాదు, జనారణ్యం అని నిరూపించే ప్రయత్నం చేయాలి. మరొక 3-4 ఏళ్ళు పడుతుంది అంటున్నారు, కానీ సాధ్యమైన తొందరగా ఈ అమరావతి రాజధాని ప్రాంతాన్ని డెవలప్ చేసి ఆఫీసులు తీసుకురావాలి, మౌలిక వసతులు కల్పించాలి. ముఖ్యంగా ఎవరైతే నష్టపోయిన వాళ్ళందరికీ ఇచ్చే ప్లాట్లు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉండడానికి అవకాశం ఉంటుంది. సరే, అమరావతి రాజధాని పనులు అధికారులు 4 ఏళ్లలోనే పూర్తి చేస్తామంటున్నారు. 4 ఏళ్లలో పనులు పూర్తయ్యే అవకాశం ఉందంటారా? మనసుంటే మార్గం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఆశ్చర్యం ఏంటంటే, రాజధాని నిర్మాణానికి 2016లోనే శంకుస్థాపన జరిగింది. మన 15లోనే శంకుస్థాపన జరిగింది రాష్ట్రం వచ్చిన 1 year కి.
కానీ అప్పుడు ఏమనుకున్నారు అంటే మరో 10 ఏళ్ళు మనదే అధికారం అనుకొని కొంచెం అలసత్వం ప్రదర్శించాలని నేను అనుకుంటున్నాను. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రాబట్టడంలో కానీ ఆనాడు ఇప్పుడు చూస్తున్నాం కదా, మన గ్రాఫిక్స్ కనపడుతున్న గ్రాఫిక్స్ కావు కదా, మనకు కనపడుతున్న బిల్డింగ్లన్నీ పూర్తి అయినాయి కదా. ఆ నిర్మాణాలు ఇంకొక సంవత్సరం అయితే అయిపోయాయి అప్పుడు. కానీ ఎన్నికలు ముంచుకు రావడం, అంతకు ముందే ఎన్డీఏ కూటమితో చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ట్రాప్ లో పడి ఈ మాట అంటున్నాను. వైసీపీ వాళ్ళు అంతకుముందు దాకా ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టి కూటమి నుంచి విడిగొట్టేట్టు చేసి కూటమితో పంచాయతీ పెట్టించి చివరికి మొదలేమో జనసేన పోయింది కూటమి నుంచి, తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి మనకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఈ ఇద్దరు పోయిన తర్వాత 1 year అంతా కూడా మన సంధికాలం రకంగా చెప్పాను. కూటమి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు, నిధులు రావు, వాళ్ళు పూర్తి కావు. అప్పుడు వైసీపీ ట్రాప్ లో పడి ప్రత్యేక హోదా దాన్ని మళ్ళీ మొదటికి ఎత్తుకున్నారు చంద్రబాబు నాయుడు. అక్కడ వచ్చింది దెబ్బ అంతా కూడా. ఆ తర్వాత మనకందరికి చరిత్ర తెలుసు, 2019లో వైసీపీ రావడం, ఆ తర్వాత దాన్ని శ్మశానంగా మార్చడం, ఆల్మోస్ట్ ముళ్ళకంపలు పెరిగిపోవడం, ఉన్న ఆఫీసులు నడిచినాయి. అది కూడా హైకోర్టు లాంటిది మార్చలేదు కనుక మార్చకుండా నడిపించారు. దాంతో పాటు ప్రజావేదిక కూర్చోవడంతో పాటు మరి ఇప్పటిదాకా తాడేపల్లి నుంచే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నడిపింది కూడా, విశాఖపట్నం మారలే కదా ఇప్పటిదాకా కూడా. కనుక దాని శ్మశానం అన్న దగ్గర నుంచి పాలించారు, శ్మశానం నుంచే జగన్మోహన్ రెడ్డి పాలించారు. శ్మశానాన్ని స్వర్గంగా చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. కానీ 4 ఏళ్ళు అనేది కొంచెం ఎక్కువ కాలం అనుకుంటున్నాను నేనైతే. వీలైనంత తొందరగా మొత్తం రాజధాని నిర్మాణం మొత్తం 1 సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తి కాదు. కానీ అది ఒక మన సామెత ఉంది వరలక్ష్మి గారు, అంటే రోమ్ నగరం 1 రోజులో నిర్మించబడలేదు, కరెక్ట్. వాళ్ళు హైదరాబాద్ నగరం అంటే 430 ఏళ్ల చరిత్ర, రకరకాల పాలకులు మారిండు, స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం, అన్ని మార్పుల తర్వాత వాళ్ళ హైదరాబాద్ కనపడుతుంది. అట్లాగే అమరావతి అనేది చాలా లాంగ్ టర్మ్ పాలసీ. ఒక 20 ఏళ్ల తర్వాత అమరావతిని ఊహించలేము మనం, అంత గొప్పగా ఉంటుంది. కానీ 20 ఏళ్ళు ఊహించాలంటే ఇప్పుడు ఈ మొదటి 5 ఏళ్ళు మొదటి అడుగు పడాలి కదా. అంటే 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే మొదలవుతుంది అన్నట్టు ఇవాళ అమరావతి నిర్మాణం అంతా కూడా సాగాలంటే అంచెల వారి ప్రియారిటీ బేసిస్, అంటే ఏది ప్రాధాన్యత, మొదలు ఏం చేయాలి, రోడ్లు వేయాలి, తర్వాత ఏం చేయాలి, ప్లాట్లను ఎవరికి వాళ్ళకి అప్పచెప్పాలి, మూడోది రైతులకు ఇస్తామనుకున్న ప్లాట్లను వాళ్ళకి అప్పచెప్పాలి, వాళ్ళు అమ్ముకుంటారా లేకపోతే వాళ్ళే నిర్మాణం చేసుకుంటారా వేరు. వరలక్ష్మి గారు ఒక మాట చెప్తాను, చాలా సార్లు కొత్త లేఅవుట్ చేస్తుంటే ఎవరైతే మనకు పెట్టుబడి కోసం ప్లాట్లు కొంటారో వాళ్ళు ఇల్లు కట్టరు, అంటే మళ్ళీ అమ్ముతారు. 10,000కు గజం కొన్నవాడు 20,000 గజం అమ్ముకోవాలని చూస్తారు, కానీ దానివల్ల డెవలప్ కాదు. ఎప్పుడైతే ఇల్లు కట్టుకోవడానికే కొనుక్కుంటారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఇల్లు కట్టుకుంటుంటే ఒక 10 ఇల్లు వచ్చినాయంటే ఒక కాలనీ వచ్చిందంటే ఒక కిరాణం సామాను అన్ని రకాల సేవలు, అంటే 13 వృత్తులు ఉంటాయి ఊరంటే. ఈ 13 వృత్తుల వాళ్ళు అక్కడికి వస్తారు. ఒక చాకలి, ఒక మంగలి, ఒక కుమ్మరి, కమ్మరి అందరు వస్తారు, అవసరం పడుతుంది ఇవన్నీ ఒక ఊరు అన్నప్పుడు. వీళ్ళందరూ అవసరం వచ్చినప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటి, ఊరు ఇంకా పెరుగుతుంది. అట్లా మనకు కావాల్సింది అంటే ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో రైతులకు ఇస్తే వాళ్ళు వెంటనే కట్టుకుంటారు, లేకపోతే అమ్ముకున్నా కొత్త వాళ్ళు వస్తారు. ఇంకోటి మనం నవరత్నాలని మనకు ఆయన ఎట్లా అన్నారో నగరాలు అన్నారు ఎవరు, చంద్రబాబు. నవరత్నాలనేమో అన్ని పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు నగరాలు అంటున్నారు. నగరాలు ఒకటైనా నిర్మాణం కాకపోవచ్చు, కానీ ప్లాట్లు ఇచ్చే వాళ్ళకి ఇచ్చేసి మౌలిక వసతులు కల్పించి రోడ్లు, మురుగునీరు సౌకర్యం, పారుదల, అట్లాగే లైట్లు, వీధి లైట్లు, ఈ మన తాగునీరు ఇవన్నీ అందిస్తే తప్పక ఈ నగరం నవనగరంగా వర్ధిల్లుతుంది. దానికి కావలసిన మొదటి ఏర్పాట్లు చేసే పని బాధ్యత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మీద, ఎన్డీఏ కూటమి మీద ఉంది. అట్లా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కనుక కేంద్ర ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా డబ్బులు మంజూరు చేసి, ఇప్పటికైతే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చినామంటున్నారు, కానీ 1,00,000 కోట్లు అవసరం లేదు. కానీ మరొక 20-30 వేల కోట్ల రూపాయలు కనుక దీని మీద పెట్టుబడి పెడితే బ్రహ్మాండమైన నగరంగా అభివృద్ధి చెందడానికి అమరావతికి మంచి ఛాన్స్ అని నేను అనుకుంటున్నాను. సార్, అమరావతిలో పనులు ఎంతవరకు డ్యామేజ్ అయ్యాయి, ఎంత మేర వరకు డ్యామేజ్ అయ్యాయి, అసలు ఈ పనులు ఎన్ని రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందంటారు? అంటే కాంక్రీట్ పనులు అయితే పెద్దగా డ్యామేజ్ కాకపోవచ్చు, కానీ ఏవైతే మనకు టైల్స్ వేసిండ్రు అనుకోండి, టైల్స్ డ్యామేజ్ అయితే ఇప్పుడైనా మీరు చూడండి వరలక్ష్మి గారు, కొత్త కత్తి తీసుకొని ఆ కత్తిని ఏం వాడకుండా కవర్లో పెట్టి మీరు ఇంట్లో పెట్టండి, ఏమవుతుంది గృహిణి మీరు తెలుసు ఏమవుతుంది, తుప్పు పడుతుంది. అంటే కొత్త కత్తి వాడకపోతే తుప్పు పడుతుంది. అదే కనుక మనం నిమ్మకాయలు కోసినా, మామిడికాయలు కోసినా, పురుపు వస్తువులు ఏవి కోసినా షార్ప్ అవుతుంది. అంటే వాడితే కత్తి ఎట్లా షార్ప్ గా ఉంటుందో, వాడకపోతే కత్తి ఎట్లా తుప్పు పడుతుందో, ఇప్పుడు నిర్మాణాలను ఇవన్నీ కూడా పందికొక్కు ఎలకలు తోడినాయి చూస్తున్నాం మనం. ఆ నిర్మాణాలు చూస్తే చాలా వరకు కొంత డ్యామేజ్ అయినాయి, దాదాపు 25-30% డ్యామేజ్ అయినాయి. ఇప్పటికే కొన్ని అయితే 50% దాటి అయింది. ఎందుకంటే టైల్స్ వేసాం అనుకోండి, కింద ఎవరు వాడకపోతే ఏమవుతుంది, పందికొక్కులు ఎలకలు తిరిగినాయి, టైల్స్ అన్ని పడిపోయినాయి. ఇట్లా చూసుకుంటే మనకు నాణ్యత కూడా కొరబడ్డది అనుకుంటున్నాను. అయితే కొంతవరకు అవినీతి కారణమైంది గతంలో ఆ ఎవరి కాంట్రాక్టర్లో, దాని వల్ల కూడా కొంత నష్టం అవుతుంది.
రోడ్లు నాశనం అయిపోయినాయి. కనుక ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే మరొక 25-30% అదనప్పుడు ఖర్చు అవుతుంది. బేసిక్ గా ఖర్చు కూడా పెరిగింది. ఇప్పుడు ఉదాహరణకు భవనాలు ఉన్నాయి. ఆనాడు 2,500 రూపాయలకు ఉదాహరణ చెప్తున్నాను, ఒక స్క్వైర్ ఫీట్ చొప్పున నిర్మాణాన్ని మొదలుపెట్టారు అనుకోండి. ఇప్పుడు అదే నిర్మాణం 4,000 రూపాయలు కావాలి ఆ నిర్మాణానికి కాంట్రాక్ట్ ఇస్తే. కనుక ఇది కూడా ఎస్టిమేషన్స్ కూడా పెరుగుతాయి. కనుక ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఉన్నదాన్ని ఎట్లా వాడుకుందాం, ఉన్న వాటిని మనం పునర్నిర్మాణం ఎట్లా చేసుకుందాం, కొత్త వాటిని తెరుగుపోకుండా. కొత్త వాటికి తెరుగుపోతే కష్టం, ఎవరికి అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్తే నష్టం లేదు. కానీ కొత్త వాటి తెరుగుపోకుండా ఉన్న భవనాలను ఎట్లా వినియోగించుకోవచ్చు, ఎంత తక్కువ ఖర్చుతో మనం దాన్ని రెనోవేట్ చేయొచ్చు అని చూసుకొని చేస్తే వసతులు సరిగ్గా ఉంటాయి, చేయొచ్చు అని అనుకుంటున్నాను. సిఆర్డీఏ ఆధ్వర్యంలోనే అమరావతి అభివృద్ధి పనులు జరగనున్నాయా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఎంత జరుగుతాయి అంటున్నారంటే, గతంలో సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ మనకు అసెంబ్లీలో తీర్మానం చేశారు. తీరా కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత కోర్టు ఏమన్నదంటే, కోర్టు దగ్గరకు వచ్చే కల్లా అవన్నీ మళ్ళీ యూటర్న్ తీసుకొని సిఆర్డీఏ చట్టాన్ని మేము రద్దు పరచడం లేదు అని కోర్టుకు లిఖిత పూర్వకంగా తెలిపారు. అది నిజమే కూడా. కనుక వాళ్ళ సిఆర్డీఏ చట్టం రద్దు కాలేదు కనుక దీని మున్సిపల్ శాఖ మంత్రి అప్పుడు కూడా మొదటి 5 ఏళ్ళు ఈ రాజధాని వ్యవహారాలు చూసిన నారాయణ గారు ఉన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ వారే మినిస్టర్. అంటే ఒక రకంగా చెప్పాలంటే వారి అనుభవం పనికి వస్తుంది. ఆయనే మినిస్టర్ కనుక వారు అన్నారు మన రాజధాని ప్రాంతం తిరుగుతూ, మేము వీలైన త్వరగా ఈ సిఆర్డీఏ చట్టంలో ఉన్నదాన్ని అమలు పరుస్తాం, ఆనాటి మాస్టర్ ప్లాన్ ని మేము చేస్తామన్నారు. కానీ ఒక నా అభ్యంతరం ఏంటంటే, నవనగరాలనే పేరు మీద అన్నిటినీ మళ్ళీ మొదలు పెట్టుకొని 5 ఏళ్ల తర్వాత మళ్ళీ సగంలో విడిచిపెట్టే బదులు ప్రయారిటీ బేసిస్ ఏది ప్రాధాన్యత అనే దాని మీద పోతే ఖచ్చితంగా ఈ నవనగరాలు నిర్మాణం అవుతాయి. పొద్దున్న 18 నగరాలు నిర్మాణం అవుతాయి, సమస్య లేదు. కనుక వీళ్ళు ఏం చేయాలంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి, ఇప్పుడు మనం చూస్తున్నది మామూలుగా మనం టెక్నికల్ గా మనకు తెలియని వాడు, కానీ టెక్నికల్ గా తెలిసిన వాళ్ళని చేసి ఏది మొదలు పెట్టాలి, ఏది మళ్ళీ 1 ఇయర్ లోపల పూర్తి అంటే ప్రయారిటీ వేసి 1 ఇయర్ లోపల ఏది పూర్తి చేద్దాం, 2 ఇయర్స్ లో ఏది లోపల ఏది, 3 ఇయర్స్ లోపల ఏది. ఇప్పుడు భవనాలన్నీ తాత్కాలిక భవనాలు ఉంటాయి, నష్టం ఏం లేదు. హైకోర్టు తాత్కాలిక భవనం నడుస్తుంది, బ్రహ్మాండంగా ఉన్నది. అసెంబ్లీ ఉభయ సభలు నడిచేది అది తాత్కాలిక భవనం బాగానే ఉన్నది. అంటే ఇప్పుడు కొత్త వాటిని వీళ్ళు కూర్చునేది బాగా చేసుకోవడం కాకుండా, ఏవైతే నిర్మాణం ధ్వంసమైనయో, ఏవైతే నిర్మాణాలు జరగాల్సి ఉన్నాయో, సగంలో ఆగిపోయినాయో వాటి వెంట పడితే ఖచ్చితంగా 4 ఏళ్ళు పట్టకపోవచ్చు, ఇంకా ముందే కావచ్చు. ఏదైనా సరే ఈ ప్రభుత్వానికి ఉన్న గడువు 2029. మళ్ళీ ఒకవేళ గతంలోని పొరపాటు జరిగి 2029 నాటి ఎన్నికలకు కూడా రాజధాని పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఎవరో వస్తారు పాలకులు, వీళ్ళే రావచ్చు, ఇంకోరు రావచ్చు, మనం చెప్పలేము. ప్రజా తీర్పు పెట్టుకుంటారు వాళ్ళు. రేపు పొద్దున వచ్చి మళ్ళీ నిర్ణయం వేరే తీసుకుంటే రెడ్డి వచ్చే మొదలవడానికి సమస్య అవుతుంది నేను అనుకుంటున్నాను. సార్, ఒక పక్క సంక్షేమ పథకాలు, మరో పక్క రాజధాని నిర్మాణం, ఈ రెండింటిని చంద్రబాబు ఎలా ఎదుర్కోపోతున్నారు? అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద 3 సవాళ్ళు ఉన్నాయి. మొట్టమొదటి సవాలు, దేశంలో సంకీర్ణ ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నారు. సవాలు వీళ్ళకి కాదు, కానీ అక్కడ ఆ కూటమి ప్రభుత్వం మనగలగాలంటే ప్రధానమైన మద్దతు తెలుగుదేశం నుంచి ఉండాలి. ముఖ్యంగా జనసేన కలుపుకుంటే 16+2 18 సీట్లు మన పార్లమెంట్ లోక్సభ సీట్లు వీళ్ళకి ఉన్నాయి. కనుక ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. అట్లా అని ఆ ప్రభుత్వం మళ్ళీ గతంలాగానే బీజేపీ ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గతంలో లాగానే ఆంధ్రప్రదేశ్ కి మొండి చేతి చూపించినట్లు మట్టి నీళ్లే ఇస్తా అన్నాం అనుకోండి, అప్పుడు తిరగబడాల్సి వస్తుంది. కనుక తిరగబడకుండా ఇప్పుడు అన్ని పనులు ముందు వేసుకోకుండా కేవలం 2 ప్రయారిటీ అంశాలు తీసుకుంటే బాగుపడుతుంది మన ఆంధ్రప్రదేశ్. ఒకటి ఏంటంటే, పోలవరం నిర్మాణం పూర్తి చేయాలి, రెండోది అమరావతి నిర్మాణం పూర్తి చేయాలి. ఇది మొట్టమొదటి సవాలు. దీన్ని గతంలో లాగా బెడిసి కొట్టకుండా, అంటే తెగేదాకా లాగకుండా చేయాల్సిన పని ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండుకుంటూనే కేంద్ర ప్రభుత్వంతో నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ వాళ్ళని మనం బ్లాక్ మెయిల్ చేస్తున్నామని అనుమానం వాళ్ళకి రావద్దు, మనకు కూడా మొండి చేయి చూపెట్టి చూద్దాంతి వీళ్ళు మద్దతు ఇవ్వకపోతే ఏం చేస్తారా అనే భావన కేంద్ర ప్రభుత్వానికి కూడా రావద్దు. పరస్పరం అంటే 1 వే ట్రాఫిక్ కావద్దు కదా, 1 వే లవ్ కూడా ఉండొద్దు. ఇద్దరు కూడా వీళ్ళ అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం వీళ్ళకుంది. మన అవసరం ఏంది, కేంద్రంలో మెజార్టీ లేదు కనుక మన 18 సీట్లు వాళ్ళ అవసరం, మన పార్లమెంట్ సీట్లు. వాళ్ళ అవసరం ఏంది, వాళ్ళకు అవసరం అదైతే మన అవసరం ఏంది, కేంద్రంలో ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కనుక రాజధాని నిర్మాణానికైనా పూర్తి స్థాయిలో వాళ్ళే నిధులు ఇవ్వాలి. పోలవరంలో అయితే జాతీయ ప్రాజెక్టు పూర్తిగా అది కూడా వాళ్ళే నిధులు ఇవ్వాలి. కనుక పోలవరంలో ముంపు గ్రామాల సమస్య, నిర్వాసితుల సమస్య తీర్చడానికి కూడా సుమారు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. వాటిని మేము ఇవ్వమంటుంది కేంద్ర ప్రభుత్వం. మనం ఏమంటున్నామంటే 90% మీరే పెట్టుకోవాల్సింది కనుక ఓ 10% 15% మేము పెట్టుకుంటాం, మిగతా మొత్తం పోలవరంలో జరగాల్సిన అభివృద్ధికి అంతా మీరే చేయాల్సింది కనుక దాన్ని పెట్టుకోమని అటు పోలవరం వరాన్ని
ఇటు అమరావతిని పూర్తి చేసుకునే క్రమంలో కొంచెం పాలు పటువ రెండు కాపాడుకోవాలి, అంటే తెగేదాకా లాగకుండా ఉండాలి. ఒకటి సవాల్. రెండో సవాల్ ఏంటంటే మనకు ఈ సంక్షేమ పథకాల అమలు వెంటనే. ఇప్పుడు ఏమంటున్నారంటే, నేను ఆనాడే అన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నవరత్నాలకు ఆ పథకాలకు డబుల్ అమౌంట్ అవుతుంది, వాళ్ళు 70,000 కోట్ల రూపాయలు 75,000 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు సంవత్సరానికి. చూసాం కదా, 5 ఏళ్లలో 2,70,000 కోట్లు వేశారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 70,000 కోట్ల దాకా మనకు ఒక్కొక్క సంవత్సరానికి పడ్డాయి పాలకులు. ఎందుకంటే పెన్షన్ పెంచినా కొద్ది మొదటి సంవత్సరం 60 పెట్టవచ్చు, రెండో సంవత్సరం వచ్చిన 80 పడవచ్చు. ఇప్పుడు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. కనుక 70,000 కోట్ల రూపాయల నుంచి ప్రతి సంవత్సరానికి ఇవాళ 1,40,000 కోట్ల రూపాయలకి వీళ్ళు ఇచ్చిన హామీలు డబ్బు కావాల్సి ఉంటుంది. ఉదాహరణకు 3,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు, ఇమ్మీడియట్ చేస్తామన్నారు. అట్లానే మనకు చాలా చాలా విషయాలలో మనం చూస్తుంటే అమ్మ ఒడి 17,000 చేస్తామన్నారు. ఇట్లా మనకు అందరికీ అన్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అన్నారు. ఇట్లా ఉచిత ప్రయాణం అన్నారు, మహిళలకు డబ్బులు వేస్తామన్నారు. ఇవన్నీ కలిపితే 1,40,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కావాల్సి ఉంటుంది. ఇది సవాల్. మరి మేము సంపద సృష్టిస్తాం, పంచుతామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అంటే హామ్ ఫాట్ అంటే ఒకే రాత్రిలో ఒకే రోజులో మొత్తం డబ్బులు రావు కదా. వాళ్ళ ఉన్న ఆర్థిక స్థితి అట్లాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ విడిచిపెట్టారు అక్కడ ఉంటుంది, అక్కడ కూడా ఉండదు అంటున్నాడు. 10 ఏళ్ల క్రితం సరిగ్గా మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఏ పరిస్థితిలో ఉన్నామో ద్రవ్య రూపంతో అదే దానికంటే ఎక్కువ ఉన్నాం. ఇవాళ 12 లక్షల కోట్ల రూపాయలు స్వయంగా చంద్రబాబు నాయుడు విడిచిపెట్టిన దానికి మరొక 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 12 లక్షల కోట్లు పొందాలంటున్నారు. 13 లక్షల కోట్లు అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుల భారం 13 లక్షల కోట్లు అంటున్నారు. కనుక 13 లక్షల కోట్ల అప్పుతో ఈ ప్రభుత్వం మొదలైతుంది. కనుక సంపద పెంచుకోవాలంటే ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి జరగని సంపద పెంచడం జరగదు. ఆర్థిక అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? వ్యవసాయంలో పెద్దగా లేదు. వ్యవసాయం అనేది 18%, 14% పరిమితమైంది మొత్తం ఆర్థిక అభివృద్ధిలో. పరిశ్రమలు రావాలి. ఆర్థిక అభివృద్ధిలో అంటే ద్రవ్య చలామణి పెరగాలి. కనుక ఈ రెండు పనులు చేయాలంటే మౌలిక వసతులు కల్పించాలి. పరిశ్రమలు ఆహ్వానించాలంటే వాళ్ళకి అవసరమైన భూమి ఇవ్వాలి, నీళ్లు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. అంటే వైస్ వర్స. అభివృద్ధి జరగాలంటే మౌలిక వసతులు కల్పించాలి. మౌలిక వసతులు కల్పిస్తే అభివృద్ధి రావాలి. అంటే ఈ రెండింటి వల్ల ఆర్థిక అభివృద్ధి వస్తే కూడా, కారణం మనం ఒక 4 ఏళ్ళ ఆర్థిక విధ్వంసం జరిగింది కనుక మరొక 4 ఏళ్ల దాకా ప్రతిరోజు పరగడిపే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. కనుక అటు పక్కన ఉద్యోగుల జీతాలు, నాన్ ప్లాన్ లో ఉన్న అన్ని పనులు చేస్తూనే, సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరి అభివృద్ధికి ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారని పెద్ద సవాలు. ఈ సవాల్ రెండోది. ఇక మూడోది ఏంటంటే వైసీపీ ట్రాప్ లో టీడీపీ పడదు. గతంలో లాగానే ఇప్పుడు మొదలు పెట్టారు. వైసీపీ మళ్ళీ మొదలు పెట్టింది ఏంటంటే ప్రత్యేక హోదా తెస్తారా మీరు. గత 5 ఏళ్ళుగా వాళ్ళు చేసింది ఏమిటి? ఇప్పుడు ప్రత్యేక హోదా తెస్తారని వీళ్ళు వాళ్ళు ఛాలెంజ్ మాట్లాడడం చూసిండ్రా, మన అవసరం ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వడం లేదు అని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయాలని చెప్పి వైసీపీ ఒకటే కాదు, కొంతమంది మేధావులు అనే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే రెచ్చగొట్టి మొత్తం మీద మళ్ళీ ఈ పొత్తు ఇచ్చుకపోవాలని చూసేవాళ్ళు ఉన్నారు. కనుక ఈ సవాలు కూడా అధిగమించాలి ప్రభుత్వం. ఎందుకంటే ఇవాళ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేద్దామా లేకుంటే కలిసిపోదామా, అంటే పొత్తు ధర్మాన్ని పాటిద్దాం, కొంత సబర్ కాపాలు మీఠారైతా అన్నట్టు ఈ 4-5 ఏళ్ళు వచ్చే 2029 ఎన్నికల వరకైనా మనం కేంద్ర ప్రభుత్వ పనితీరును చూసుకుంటూనే మనకు రావాల్సిన వాటిని మనం కేవలం అంటే మెల్లగా ఉపాయంగా రాబట్టుకునే ప్రయత్నం చేయాలి. ఒకేసారి బెడిచికొట్టి మీకు మాకు రామ్ అంటే రామ్ అయిపోతుంది. కానీ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అప్పుడు 2 సార్లు కూడా కేంద్ర ప్రభుత్వంలో బలమైన ప్రభుత్వం ఉంది. బీజేపీకి సొంతంగా 282 సీట్లు మొదటిసారి 2014లో, 2019కి వచ్చిన 303 సీట్లు బీజేపీ సొంతంగా అంటే ఇతర పక్షాలు అవసరం లేకుండా ఉన్నాయి. కానీ ఇప్పుడు అవసరం తప్పనిసరి ఉంది కనుక మనం చెప్పిన మాట వింటారు అనుకుంటున్నాడు. వింటారు కనుక మనం ఇష్టమైన బ్లాక్ మెయిల్ చేస్తే లాభం లేదు. అందుకని ఇప్పుడు మూడో సవాల్ ఏంటంటే ఈ ప్రభుత్వానికి వైసీపీ ట్రాప్ లో కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు వ్యతిరేక వర్గాల ట్రాప్ లో కానీ పడొద్దని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ 5 ఏళ్ళు ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, కోరుకుందాం, ఆర్థిక అభివృద్ధి సాధించాలి, మౌలిక వసతులు పెంచుకోవాలి, పరిశ్రమలు తీసుకొచ్చుకోవాలి. మొత్తం మీద 5 ఏళ్ల తర్వాతనైనా సరే కనీసం ఇప్పుడున్న స్టేజ్ కన్నా మెరుగ్గా ఉండే పరిస్థితి తీసుకుంటాం. ఫైనలీ రామ్మోహన్ రావు గారు, అమరావతిని ఏపీ రాజధానిగా నిర్మిస్తామన్నారు చంద్రబాబు. ఫైనలీ అమరావతికి పూర్వ వైభవం వచ్చినట్లేనా? ఖచ్చితంగా వచ్చింది. నోటిఫైడ్ చేయలేదని కొందరు అంటున్నారు. 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికైనా నోటిఫైడ్ చేయాలి. కొందరు సాంకేతికంగా ఏమంటున్నారంటే ఇప్పుడు మనకు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని హైదరాబాదు అని చాలా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఎట్లా పేర్కొన్నారంటే ఒక వెసులుబాటు ఇచ్చారు. అంటే 2 రాష్ట్రాలు ఏర్పడితే పేరు కొత్తది, రాష్ట్రం పాతది, రాజధాని పాతది. తెలంగాణ పేరు పాతది, ఆంధ్రప్రదేశ్ అనే పేరు పాతది, కానీ రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నది. కనుక వాళ్ళు ఏమన్నారు, మీరు వెళ్ళి అక్కడ సెటిల్ కావడానికి 10 ఏళ్ల దాకా టైం తీసుకున్నా సరే 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అన్నారు కనుక, కానీ 10 ఏళ్ల దాకా ఉంటది, తర్వాత పొడిగిస్తామని ఎక్కడ అనలే కనుక
ఆనాడు 2015లో 16లో పూర్తి చేయగానే తాత్కాలిక భవనాలు మారినప్పుడే రాజధాని మారినట్టు లెక్క. కానీ ఒక సాంకేతికమైన ఇబ్బంది కొందరు అంటూ దృష్టి తీసుకొస్తుంది ఏంటంటే, ఇప్పటికైనా సరే నా అమరావతి ఒకటే రాజధాని అనే దాని మీద ఒక నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలి, అవసరమే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా మోసం చేయొచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసినాం అఫిడవిట్ ఏమంటే హైకోర్టులో రాజధాని సంగతి మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది పోమని. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేసిందంటే హైకోర్టులో అంటే కొంచెం పిల్లి మొగ్గలు వేసింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం. రాజధాని సంగతి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. మరి హైకోర్టు ఎట్లా పెట్టిండు, ప్రధానమంత్రి ఎట్లా వచ్చిండు, శంకుస్థాపన ఎట్లా చేసిండు, ఇవన్నీ చేసిండు కదా. అట్లా మళ్ళీ ఇంకోటి కర్నూలులో మనకు హైకోర్టు, ఇక్కడనేమో రాజధాని అన్నారు. అప్పుడు కూడా కాకినాడ తీర్మానం లాగా రెండు రాజధానుల సిద్ధాంతం వాళ్ళు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ పిల్లి మొక్కలు వేయడం, యూటర్లు తీసుకోవడం కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి అని నోటిఫై చేయాలి. ఒకసారి నోటిఫై చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా ఇంకా కొంచెం మెడ మీద కత్తి వేలాడుతూనే ఉన్నది, నోటిఫై చేయాలి. అట్లాగే సుప్రీంకోర్టులోను హైకోర్టులో ఉన్న కేసులు వాపసు తీసుకోవాలి, ప్రభుత్వం వాపసు తీసుకోవాలి, అందరూ వెనుక తీసుకొని అమరావతి రాజధాని అనేది ఫిక్స్ గా కోర్టు ముందు ప్రకటించాలి కేంద్ర ప్రభుత్వం. అప్పుడు ఆటోమేటిక్ గా అమరావతికి మరొకసారి ఇట్లాంటి ప్రమాదం రాకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్.